అమ్మయ్యా లేచావా? నువ్వా? ఏంటి పని? పిల్ల బాగుంది అందుకే తెచ్చాను. ఇదిగో నీకు కావాల్సిన తిండి, డబ్బు, మందు, పొందు అన్ని తెచ్చాను. అయ్యగారు నీకు పని చెప్పారు. అయ్యగారా? అయితే ఆలస్యం లేకుండా చేస్తాను, కానీ ముందు పొందు కాల్చుకో. మేము బయట ఉంటాం. పదరా. గురు, ఏంట్రా? నా దగ్గర గానీ 10 లక్షల క్యాష్ ఉంటే నేను హీరోగా పెట్టి బ్రహ్మాండమైన సినిమా తీసేద్దును. సడన్ గా అలా తలుచుకున్నావేంట్రా? అవును గురు, నువ్వు ఆ శోభనాథుని కొట్టిన దెబ్బకి సినిమా తీయాల్సిందే. పేరు కూడా పెట్టేశా. ఏంటో తెలుసా? అల్లుడి హిట్టు, మామ పట్టు. కెట్ట ఉంది. అదేంటి గురు, హీరో అనగానే వాయిస్ అట్ట మార్చేసావు. అబ్బబ్బబ్బా, అదిరిపోయాను అనుకో. కళ్యాణ్ ఎవరు? గురు, వీడెవడో మనిషి రూపంలో ఉన్న జంతువులా ఉన్నాడు. వీడిక్కడికి. ఎవడ్రా నువ్వు? పేరు నెక్కొండ నాగులు. చేసే పని ప్రాణాలు తీయటం. 6 నెలలుగా పని లేకుండా పడున్నాను. ఇప్పుడొచ్చింది అవకాశం, అది నీతోనే. ఎక్కువగా పోయింది. కత్తి ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఉంటే ప్రమాదం అయ్యేది. నౌ హీస్ ఆల్రెడీ. కాసేపట్లో స్పృహ వస్తుంది. అసలు అతను ఎవరో ఏ ఊరో ఎవరికీ తెలీదు. అలాంటి అతను నీకోసం రిస్క్ తీసుకున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ నా వల్ల ఇతని ప్రాణానికి ప్రమాదం జరుగుంటే నేను భరించలేకపోయేవాడిని. ఇతను దేవురో తెలిస్తే ఆ ఊరికి కబురు పెట్టుండొచ్చు. ఊరి పేరు అడిగితే ఊలేవా అంటాడు. అదేదో మనకు అర్థమైతే కదా. ఊరు లేనివాని అని అర్థం. మరి మీ పేరు పేలేవా అంటే? పేరు లేనివాడని కదా. సొంత తమ్ముడైనా చేయలేని సాహసం నా కోసం వాళ్ళు చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను? నేను గత రుణాన్ని మాత్రమే తీసుకున్నాను కళ్యాణ్. గత రుణమా? అవును కళ్యాణ్. సరిగ్గా 13 ఏళ్ల క్రితం మనం స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒకరోజు సాయంత్రం బండి నుంచి నేరుగా తోటకు వెళ్ళాం. నువ్వు నా కోసం తయారు చేసిన కాగిత పడవల్ని నీటిలో వదులుతుంటే సడన్ గా అదుపు తప్పి వాగులో పడిపోయాను. ఈతరాన్ని నేను ప్రవాహంలో కొట్టుకుపోతుంటే నీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆ ప్రవాహంలోకి దూకి నా ప్రాణాన్ని కాపాడేవాడు. ఇదిగో రెడీ. ఈ దెబ్బతో తుంతుంగాడు అవుట్. ఆ తర్వాత మన ఏం చెక్క అష్టా చెమ్మ చెమ్మ చెక్క. వెళ్ళు. ఏం చెట్టి, ఆ బాబాయ్ గారికి పాలు తీసుకెళ్తున్నావా? కాదు, పాలు ఎక్కువగా ఉంటేను నీకిద్దామని. అత్తాగా, ఏమి నా అదృష్టం. నాకు ఆ బోని దక్కకపోయినా ఈ పాలన దక్కాయి. ఈ 4 కాయలు తిన్నాక తాగుతాగా అక్కడ పెట్టి. చిట్టి, ఈరోజు ఆలస్యం ఎందుకైందో తెలుసా? మా అయ్యగారితో దెబ్బలాడి డబ్బులు తీసుకుని పట్నం వెళ్ళా. ఎందుకు? నా చిట్టి అన్నాళ్ళ నుంచి అడుగుతుందని ఇదిగా ఇది తెచ్చా. బాగుందా? చిట్టి జామైంది. అయ్యో చిట్టి, చిట్టి
ఏమైంది చిట్టి ఏమైంది కళ్ళు తిరిగి ఇప్పుడు బానే ఉంది. ఏంటో ఈ జన్మ, కనీసం నా చిట్టి పాలన దక్కలేదు. అయ్యో నెక్లెస్ కూడా పాడైపోయింది. ఆచార్య గారండి అట అర్జెంటుగా వెళ్ళిపోతున్నారేంటండి? ఏంటి? మా ఆయన పారిపోయిన దగ్గర నుంచి మడత నలగని ఇస్త్రీ గొడ్లా మిగిలిపోయానండి. రేతి ఏడెక్కిపోయిన ఇస్త్రీ పెట్లాగా అయిపోద్దండి ఒళ్ళు. అందుకే ఇస్త్రీకి ముందు బట్ట మీద చల్లే నీళ్ళలా మీరు ఏంటి నాకే సెటప్ చేస్తున్నావు? 10 ఏళ్ళ నుంచి ఒళ్ళొంచి కాపురం చేస్తున్నావు, దాని కడుపు కాలేదని రోజు నా పిల్లల్ని చీ కొడుతుంటే నాకు సైడ్ సెటప్ ఒకటే. తప్ప అవుతుంది. అట్టగైపోతారేటండి? ఊళ్ళో సిగ్గైతే రేపు ఊరవతల రేవు దగ్గరికి రండి. వస్తారా? ఏంట్రా రేడియో రంగుతో ఏదో జూలు నేనెక్కడ ఆడతానండి? ఎన్ని సెటప్ లో మీ సైడ్ లో ఉండి చూస్తూ వచ్చాను గానీ ఏనాడైనా చేస్తానని వచ్చానా? నా వల్ల కాదండి ఈ జన్మకి. నా శక్తికి నా పెళ్ళం ఒక్కటి చాలండి. అయ్యగారు చెట్టు అంత మనిషిలా అయిపోయారేటి? ఆఖరికి జే ఉరుమాలు కూడా పెద్దోళ్ళ లీలలు అర్థం చేసుకోవాలంటే మరో జన్మ పడుతుందా నీకు రేడియో? శత్రుది వెంట్రుకు దొరికినా భద్రం చేయమన్నారు మా గురువు. చిట్టి ఏమైంది? నీ పొట్ట మీద ఇంకొస్తుంటే పోనీ కాటే నీ లేకపోయావు చిట్టి? నేను నీకు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటే కదా. అట్ట గనుక శివుడు, ఎంతైనా నువ్వు నాకు తాళి కట్టినోడివి. నేను నిన్ను పోగొట్టుకోలేను. నాకు తెలివితేట లేని మాట నిజమే, కానీ నిన్ను గొప్పగా ప్రేమించే మనసు మాత్రం ఉంది. ఆ ఒక్కటి నువ్వు అర్థం చేసుకుంటే చాలు. అప్పుడు ఇలాంటి పాములు ఎన్ని కలిసినా నేను లెక్క చేయను. శివుడు, కల్మషం లేని నీ మనసు చాలయ్యా, నాకు ఇంకేమీ అడగను. చిట్టి, కోడి కూసిందంటే తెల్లారుద్దని మాత్రమే తెలుసు, కానీ నువ్వు ఇవాళ ప్రేమగా మాట్లాడుతుంటే నా బ్రతికే తెల్లారినట్టు అనిపిస్తుంది. ఏమిటి చిట్టి, పాప ఇద్దరు అటు టైప్ లో ఉన్నారు. శివుడు, నీ పాము కరువు పోయింది, కొద్దిలో గణం గడిచింది. పాముకేగా, ఇంకా నయం, అది వీడిని గరిస్తే పాము తెచ్చుండేది. మావయ్య, ఏంటా మాటలు? ఏమిటి చుంచుంగా అంటుంటే ఇవాళ కొత్తగా ఒక టైప్ లో కోపాన్ని చూపిస్తున్నావు? సరే చూస్తా. చిట్టి, ఈ ముద్దు ఎందుకలా పామును విసిరేశావు? దాన్ని వదిలింది నేను. ఒకే ఒక్క కాటుగా చుంచుంగా చచ్చుండేవాడు. మావయ్య, ముందు నువ్వు ఇంట్లోకి బయటకెళ్ళు. మా మానన మమ్మల్ని బతకని. నువ్వు వింతలా మారిపోయావా? చూస్తాను. నేను వచ్చిన పని పూర్తయ్యే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదు.